पूर्णां केतुस्सामित्यग्रे भागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमाश्रदीर्घमायु केतुस्सामित्यग्रे भागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमाश्रदीर्घमायुः अग्निर्मूर्धादिव ईश्वरेकं सर्वभूतानां तामिहोपक्वये त्रयाम् मनसः काममाकोतिं वाचः सत्यमशीमहे पशूनां रूपमन्नस्य मयश्रेष्ठयताञ्जसः कर्दमेन प्रजाभूता मे सम्भव कर्दम श्रियं वासे मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु तिक्थानि चिक्लेतवस मे गृहे ऋचदेवीं मातरं श्रियं वासं हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीरमणपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योद्वान् विन्देजं पुरुषाणः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धकरोमि लक्ष्मीरमण गोविन्द ओम यो वेदादो स्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य ओम भूमहालक्ष्मी देवताभ्यो नमः समस्तोपचार पूजार्थे कुसुमाक्षतानि समर्पयामि क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते राजद्वारे राजमुखे समस्तकार्य దిగ్విజయతా సిద్ధిరస్తు। ఈరోజు ఒక మంచి కార్యక్రమము మనము మొదలు పెట్టడం జరుగుతుంది। మరి విద్యుత్ శాఖ నుంచి మరి ఎస్సీ గారు, ఈ గారు, డి గారు, ఏడి గారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి రుద్రవరం మండలంలో మన తిప్పారెడ్డిపల్లె గ్రామస్తులు భూమి ఇవ్వడము, ఇక్కడ ఒక సబ్స్టేషన్ గతంలో సబ్స్టేషన్లు తీసుకురావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది। కానీ ఈరోజు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది। అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సపోర్ట్ తోటే ఆ రోజు అన్ని సబ్స్టేషన్లు తీసుకురాగలిగినాము। మళ్ళీ ఈరోజు మన మంత్రి గారు గొట్టిపాటి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా। నిజంగా అంటే ఆయన ఆలగడ్డ ప్రాంతంలో ప్రజలు అదేవిధంగా రైతులు పడే ఇబ్బందులు, ఈ ఓవర్లోడ్ అయ్యి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ ప్రెమిసెస్ లో ఉండేది కూడా వెంటనే మీరు స్టార్ట్ చేయించుకోండి అని చెప్పి మాకు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది। సో మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। ఇందాక చెప్పినట్టుగా కూడా రుద్రవరం మండలంలో రైతులు ఎక్కువ, రైతు సమస్యలు కూడా ఎక్కువ। ఈ ఓవర్లోడ్ అవ్వడం తోటి చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డము। ఈ సబ్స్టేషన్ రావడము, అదేవిధంగా ఆలమూరు ప్రజలకి, అదేవిధంగా రుద్రవరంలో రైతులకు కూడా ఈ సబ్స్టేషన్ రావడం వల్ల కొద్దిగా రిలీఫ్ అనేది రావడం జరుగుతుందని చెప్పి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది। విధంగా ముత్యాలపాడుకు ఒక సబ్స్టేషన్ కూడా అడగడం జరిగింది, అది కూడా తొందరలోనే శాంక్షన్ అవుతుంది। మరి ఇందాక చందులూరు కాడ కూడా ఒక సబ్స్టేషన్ అడగడం జరుగుతుంది। ఇట్లా ఇంకా కొన్ని మనకి, ఎందుకంటే మన ప్రాంతంలో మన జిల్లాలోనే ఎక్కువ శాతము రైతులు పంట వేసుకున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన ప్రాంతము, ఆలగడ్డ ప్రాంతము, అదేవిధంగా శ్రీశైలము। ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ, రైతు సమస్యలు ఎక్కువ, ఓవర్లోడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాబట్టి తప్పకుండా ఇంకా వచ్చే రోజుల్లో కూడా సబ్స్టేషన్లు ఎక్కువ తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా మంత్రి గారి సపోర్ట్ తోటి, ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తోటి తప్పకుండా సబ్స్టేషన్ తీసుకొచ్చి, సబ్స్టేషన్లనే కాదు పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ లేకపోతే లైట్ల ప్రాబ్లం కానీ ఇట్లా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి। మనకి స్టాఫ్ ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరుగుతుంది। మరి ఏడీ గారు మనకు కొత్తగా వచ్చారు, ఆయన కూడా తప్పకుండా ఈ ప్రాంతంకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఉన్నారు। మిగతా స్టాఫ్ అందరి సపోర్ట్ తో కూడా తొందరలోనే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రైతులకి అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు భూమి పూజ చేయడం అనేది కూడా। ఈ మా అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేసాము అని చెప్పి మాట్లాడే వాళ్ళకందరికి కూడా ఈ రోజు మేము సమాధానం మేము చేసే పనుల ద్వారా చెప్పడం జరుగుతుంది। గతంలో మేము తెచ్చిన సబ్స్టేషన్లకి వాళ్ళు
పూర్తయిన సబ్స్టేషన్లకి వాళ్ళు పోస్టులు అమ్ముకొని అంటే ఉద్యోగాలు అమ్ముకొని వాళ్ళు దాని మీద వ్యాపారం చేశారే తప్ప ప్రజలకి న్యాయం చేయాలా, ప్రజలకి మంచి చేయాలా, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం ఎవరికి కూడా లేకుండే. ఈ రోజు మంత్రి గారిని ఎన్నిసార్లు కలిసామో మాకు తెలుసు, అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసి వాళ్ళు ఎంట పడినామో మాకు తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినామో, ఎన్నిసార్లు మేము లెటర్లు పెట్టి ఇది సాధించుకోగలిగినాం అనేది మాకు తెలుసు. సో ఈ రోజు ప్రజల కోసము, రైతుల కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ఇళ్లలో కూర్చొని నిద్రపోతున్నారని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో రైతులకి బ్రహ్మాండంగా అటు పంట నష్టం జరగకుండా రైతులను ఆదుకోవడం విషయంలో కావచ్చు, ఈ విధంగా విద్యుత్ ద్వారా వాళ్ళకి న్యాయం చేసే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా రైతుల్ని మా ప్రభుత్వం మాత్రమే ఆదుకోగలుగుతుందని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము. దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ శాఖకు సంబంధించిన గొట్టిపాటి రవి గారు అని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరం కూడా తెలియజేసుకుంటున్నాము.